మధ్యాహ్న దేవుడు వాక్యం చేత ఆయన మాట్లాడినప్పుడు మనందరం కూడా సిద్ధపడదాం. ప్రార్థన చేసినటువంటి పాస్టర్ గారికి వందనాలు. అలాగే కూర్చున్నటువంటి సదస్సులందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క పిల్లరా, దేవుని సన్నిధిలో మనము గతించినటువంటి వారాల్లో మనము దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకున్నాము. మీ అందరికీ తెలుసు, వాక్యం వలన ప్రయోజనాలు, వాక్యం వలన ప్రయోజనాలు అనేటువంటి అంశం మీద మనం అందరం కూడా చక్కటి విషయాలు నేర్చుకున్నాము. దాని నుంచి మూలవాక్యము కీర్తన గ్రంథంలో చదువుకున్నాము. 56 కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకున్నాము. మరొకసారి తెలిసి అందరూ కూడా 56వ కీర్తన 4వ వచనాన్ని చదువుతారా? దేవుని బట్టి ఆయన వాక్యము కీర్తించదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. చాలా సరిపోతుంది. దేవుని యొక్క బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాలమందు దేవుని వాక్యం వల్ల కలుగు ప్రయోజనాలు మనం నేర్చుకోబోతున్నాము. గత వారంలో 2 అంశాలు మనం నేర్చుకున్నాం. అదే 2 భాగాలు నేర్చుకున్నాం. అంశాలు కదండి, 2 భాగాలు నేర్చుకున్నాం. మొదటి భాగంలో కొన్ని విషయాలు చెప్పాను. అలాగే 2వ భాగంలో కూడా కొన్ని విషయాలు చెప్పాను. వచ్చిన వారందరికీ కూడా జ్ఞాపకం ఉందని అనుకుంటున్నాను. మరి నిన్న వారం మరొక భాగం చెప్పాలి, కానీ మరి అజుర్ వాక్యం చెప్తున్న నేను ఇంకా వాక్య పరిచయానికి వెళ్ళలేదు. కానీ ఈరోజు కంట్రోల్ చేద్దాం. వాక్యం వలన ప్రయోజనం. మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు రాయబడింది. అన్నీ కూడా దేవుని గురించిన విషయాలే. అనేక సంగతులు రాయబడ్డాయి. మానవుడు ఎలా ఉండాలి, మానవుని పరిస్థితి ఏంటి, పాపపుణ్యాలు, పాపం చేస్తే ఏమిటి తీర్పు, అలాగే మంచి చేస్తే ఏమిటి మోక్షము, ఆశీర్వాదము, ఇలా ఎన్నో విషయాలు బయట గ్రంథంలో మానవుడికి దేవుడిచ్చింది వాక్యం. ఈ వాక్యమే 2025 సంవత్సరాల కిందట భూమి మీదకి శరీరధారిగా యేసుక్రీస్తుగా ఆయన వచ్చాడు. శరీరధారిగా వాక్యమైన దేవుడు వచ్చాడు. మనం ఏమి నమ్మినా నమ్మకపోయినా ఈ చేతిలో ఉన్న దేవుని యొక్క వాక్యం అనబడిన బైబిల్ వేద గ్రంథము, సత్య గ్రంథము అనేక అద్భుతమైనటువంటి మానవాళికి కావలసినటువంటి జీవితంలో మార్పులు కలిగించేవి బైబిల్ గ్రంథంలో వాక్యాలు ఉన్నాయి. అయితే ఈరోజు కూడా
సంఘంలో ఈ ప్రకటన చేస్తున్నాను. వాక్యం వల్ల కొన్ని ప్రయోజనాలు ఈ రోజు మనం చూసుకుందాం. బైబిల్ గ్రంథంలోంచి 119వ కీర్తన గ్రంథము 119వ కీర్తన 38వ వచనాన్ని చదవండి. నీవిచ్చిన వాక్యము మనుషులలో భయమును పుట్టించుచున్నది. ఈ సేవకునికి దానిని స్థిరపరచుము. అందరూ బయటకు తెచ్చారా? దైవ వాక్యం భయం పుట్టించుచున్నది, లేక ఈ వాక్యం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే దైవ భయము కలిగి ఉంటాము. ఎవరైతే దేవుని వాక్యం వింటారో, ఎవరైతే దేవుని యొక్క మాటలు వింటారో, ఎవరైతే దేవుని వాక్యం చదువుతారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని గైకుంటారో వారి జీవితంలో దేవుని భయం ఉండదండి. దేవుని వాక్యం లేని వాళ్ళు, భయం లేని వాళ్ళు, దేవుని వాక్యం లేని వాళ్ళు దేవుని భయం నుంచి పక్కకు తొలగిన వాళ్ళు. కనుక నీవిచ్చి వాక్యం మనుషులలో ఈ భయమును పుట్టించుతున్నది. అంత మాత్రమే కాక విశ్వాసులైన వారిని ఆ వాక్యము స్థిరపరుస్తుంది, బలపరుస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుడే వాక్యమై ఉన్నాడు. కనుక ఈ మధ్యాహ్న కాలం ముందు నువ్వు ఎవరికి భయపడినా భయపడకపోయినా, నీవు ఎవరికి భయపడినా భయపడకపోయినా దేవునికి భయపడాలి. దేవుడు ప్రశ్నిస్తున్నాడు, దేవునికి భయపడాలి. దేవునికి భయపడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో దేవుని బిడ్డలారా, వారు దేవుని వాక్యానికి భయపడిన వారు ఎవరైతే ఉన్నారో, దేవుని వాక్యాన్ని లెక్క చేయకుండా ఎవరైతే ఉన్నారో వారు పాపంలో ఉన్నారని, దేవుని భయం భీతి లేకుండా, దైవ భీతి లేకుండా పాపంలో ఉన్నారని, పాపము కలిగి జీవించడానికి వాళ్ళు తెలియజేస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పున్నందుకు హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, మీరు గమనించండి, దైవ జనాంగమా, మనము దేవునికి భయపడాలి. నీలో పాపం లేదని చెప్పి కూడా దేవునికి భయపడదు. దేవుని వాక్యం ఉన్నంతసేపు దేవునికి భయపడదు. నీలో పరిశుద్ధత ఉన్నంతసేపు కూడా దేవునికి భయపడదు. నీలో నీతి ఉన్నంత వరకు దేవునికి భయపడదు. నీ మాటలు మంచిగా ఉన్నంత కాలము భయపడదు. దేవుని అనగా దేవుని సన్నిధిలో జీవిస్తావు. దేవుని వాక్యంలో అనేక సంగతులు కనబడతాయి. భయము 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 అన్నమాట. దేవుని భయం కలిగిన వారు ఉన్నారు, దేవుని యొక్క భయం లేని వారు కూడా ఉన్నారు. దేవుని భయం కలిగిన వారు దేవుని కొరకు బ్రతకాలనేటువంటి వారు. ఇదే కీర్తన గ్రంథంలో మాట ఉందండి, చదువుతాము.
4వ కీర్తన 4వ వచనం. భయం నుండి పాపము చేయకుడి, మీ పడకల మీద ఉండగా మీ హృదయం ధ్యానం చేసుకుని ఊరుకుంటుడి అని బైబిల్ చెప్తూ ఉంది. జాగ్రత్తగా గమనించండి. భయం నుండి పాపము చేయకుడి. ఎవరి భయం? భర్త భార్య భయమా? భార్య భర్త భయమా? పిల్లలు తల్లిదండ్రుల భయమా? తల్లిదండ్రులు బిడ్డల భయమా అని ఆలోచన చేస్తే ఈ భయాలు కాదండి. ఈ భయాలని పాపం నుంచి విడిపించు. పాపం నుంచి నిన్ను విముక్తి చేయు. కనుక మనుషులు భయం ఉండాలి. భర్తకేమో భార్య భయం ఉండాలి. కొన్ని పరిస్థితుల్లో భార్య భయం భర్తకుంటే కొన్ని విధాలుగా అతను మంచి మార్గంలో ఉంటాడు. భార్య భర్త భయం ఉండాలి. కొన్ని సమయాల్లో భార్య కొన్ని పరిపాటు పరిస్థితులు ఉంటాయి. భర్త భయం చెప్పినప్పుడు ఆ భయంలో ఉండాలి. ఇది కుటుంబానికి కొంతవరకు పనిచేస్తాయి. పిల్లలనే వాళ్ళు తల్లిదండ్రులకు భయపడాలి. తల్లిదండ్రులైన వారు ప్రతి ఒక్కరికి కూడా పిల్లలైన వాళ్ళు భయపడటం అనేది చాలా మంచిది. భయపడనేది బిడ్డలు ఎవరైతే ఉంటారో, అది ఆడపిల్లలైనా మగ పిల్లలైనా భయపడకుండా ఎవరైతే ఉంటారో వారు తల్లిదండ్రులకి అపకీర్తి చేస్తారు. ఎందుకంటే వాళ్ళు పాపము అనేది భార్య నుండి కూడా వాళ్ళకి సంకల్పిస్తుంది. అలాగని చిన్నప్పుడే పాపం చేస్తారా? కాదు. వాళ్ళు స్వాభావికంగానే వాళ్ళ పుట్టుకతోనే ఆ నైపుణ్యము తన యొక్క పరిస్థితులకు వస్తుంది. వాళ్ళు పెద్ద అయిన తర్వాత, పరిపక్వమైన తర్వాత వాళ్ళు దేవునికి దూరము, తల్లిదండ్రులకు దూరము, భయము లేకుండా జీవించేటువంటి పరిస్థితులు జరుగుతుంది. కనుక ఆ పిల్లలకు దేవుని యొక్క వాక్యాన్ని నేర్పిస్తే, వాక్యాన్ని చూపిస్తే, వాక్యం చేత పడి ఉంటే, వాక్య నడిపింపులో ఉంటే, సేవకుల చేత వాళ్ళు అనగా తీర్చిదిద్దితే మంచిగా ఆశీర్వాదకరంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. సేవకుల సహవాసం ఏదైతే ఉందో, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సేవకుల సహవాసం ఏదైతే ఉందో ఆ యొక్క బిడ్డలు, చిన్న బిడ్డలైన వాళ్ళు జ్ఞానం పొందుతారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసంటే దేవుని కొరకు జీవిస్తారు. కనుక దేవుని సన్నిధిలో మీ బిడ్డలు దైవ భయం కలిగినట్లుగా దేవుని వాక్యాన్ని కలిగి నడిపించండి. దైవ భయం కలిగినట్లుగా దేవుని వాక్యాన్ని నేర్పించండి. బైబిల్ గ్రంథంలో మోషే రాసినటువంటి ధర్మశాస్త్ర గ్రంథంలో చిన్నపిల్లలు ఎలా ఉండాలో, చిన్నపిల్లలకి తల్లిదండ్రులు ఏం నేర్పించాలో, దైవభీతి, అలాగే ఏ విధంగా వాళ్ళు దేవునికి విధేయులవ్వాలో దేవుని వాక్యంలో రాసించారు. కనుక దైవ భయం కలిగి ఉండాలి.
ఇంట్లో ముఖ్యంగా తల్లిదండ్రులైన వారు దేవునికి భయపడి, దైవ సన్నిధికి భయపడి, ప్రార్థన విశ్వాసంలో ఏ తల్లి ఏ తండ్రి ఉంటాడో ఆ పిల్లల్ని భయభక్తులుగా పెంచుతారు. కనుక ఇక్కడ వాక్యం ఏముందంటే, భయము నుండి పాపము చేయకుడి. భయము నొందిన వాడు, భయము కలిగిన వారు తప్పు చేయడానికి సాహసించరు, ఎదిరించడానికి సాహసించరు. ఎందుకంటే దైవ భయం ఉంది కనుక, దైవభక్తి ఉంది కనుక, అమ్మో ఇది చేస్తే తప్పు కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే దేవుని సన్నిధిలో దైవ సేవకులు చెప్పేటి వాక్యముల ద్వారా, అలాగే తల్లిదండ్రులైన మీరు ఎన్నో వాక్యము బిడ్డలకు నేర్పించడం ద్వారా, అలాగే సండే స్కూలు పిల్లలు సండే స్కూల్ ద్వారా దేవుని భయాన్ని నేర్చుకుని భక్తిగా ఉంటారు. ఇలా పిల్లల గురించి చెప్పుకుంటే పెద్దవాళ్ళు కూడా అంతేనండి. దేవుని వాక్యం ఎప్పుడైతే వాళ్ళ దగ్గర ఉంటుందో, దేవుని యొక్క సహవాసం ఉంటుందో, అప్పుడు దేవుని భయం కలిగి ఉంటారు. కొన్ని వాక్యాలు మనం ఈ రోజున సామెతల గ్రంథంలో కొన్ని సంగతులు నేర్చుకుందాం. బైబిల్ తెరిచి ఒకసారి చూడండి. బైబిల్ కింద 14వ అధ్యాయం 8వ వచనం చదవండి. తన ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకులు జ్ఞానమునకు లక్షణం. మోసకృత్యములే భక్తిహీనత కనపరచు మూఢత్వం. మీరు విన్నారు కదా, తన ప్రవర్తన కనిపెట్టుకుని ఉండుట. ఈరోజు దేవుని బిడ్డలారా, నీ జీవితంలో లేక నీ బిడ్డల జీవితంలో ఏదైతే ఉందో అది పరిస్థితిని బట్టి జ్ఞాపకం చేసుకోండి. తన ప్రవర్తనను కనిపెట్టుట వివేకులకు జ్ఞానమునకు లక్షణం. మన ప్రవర్తన మనం కనిపెట్టుకుని ఉండాలండి. మనం ఎలా ఉన్నాం, మనం ఎలా నడుస్తున్నాం. మన ఇంట్లో భర్త ఎలా నడుస్తున్నాడు, భార్య ఎలా నడుస్తుంది, పిల్లలు ఎలా నడుస్తున్నారు అని ఎవరు కనిపెట్టుకుంటారు? వివేకులు. జ్ఞానంతో కూడిన వాళ్ళు లక్ష్య పెడతారు అది. మరి అటువంటి ప్రవర్తనలో ఏదైనా తేడా ఉంది అనుకోండి, తేడా కనిపించింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? మన ప్రవర్తనలో తేడా కనిపిస్తుంది అనుకోండి, ఇంట్లో వాళ్ళ యొక్క తేడా కనిపిస్తుంది అనుకోండి, కుటుంబంలో ఎవరు తేడా కనిపించినా కానీ వాళ్ళ ప్రవర్తనలో కనిపించింది అనుకోండి, వాళ్ళు భయం లేకుండా ఉన్నారనే ఆలోచన మనకి రావాలి. భయం లేకుండా బ్రతకడానికి సిద్ధపడుతున్నారని మనం ఆలోచించాలి. అయితే నేను అంటున్నాను, మన ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటమే కాదు, కానీ దేవుని బిడ్డలారా, ఆ ప్రవర్తన నీ జీవితానికి, నీ కుటుంబ జీవితానికి ఒక గొప్ప పునాదిగా కనిపిస్తుంది. కనుక ఈరోజు నీకు
ఒక చక్కటి విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే జ్ఞానం గురించి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. జ్ఞానం సావాసం గురించి మాట్లాడుతున్న విషయం, జ్ఞానం యొక్క సావాసాన్ని గురించి మాట్లాడుతూ, జ్ఞానం సావాసం చేయవాడు జ్ఞానం గలవాడు అవుతాడని, జ్ఞానాన్ని అభివృద్ధి పరుచుకుంటాడని, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. చూడండి, జ్ఞానం సావాసం కలిగిన వాడు జ్ఞానము గలవాడగును. అవుతాడు. మూర్ఖుల సహవాసము చేయువాడు తుండ్రు సావాసం చేయవాడు మూర్ఖుల సహవాసము చేయువాడు మూర్ఖులు సావాసం చేయవాడు చెడిపోవును. చెడిపోతాడు. దేవుని స్తోత్రం. విన్నారు కదా పిల్లలు, జ్ఞానం సావాసం చేస్తే జ్ఞానవంతులు అవుతావు, అర్థమవుతుంది. అదే మూర్ఖులు సావాసం చేస్తే చెడిపోతావు. అది చిన్నోళ్ళ, పెద్దోళ్ళ, పురుషుల, స్త్రీల అని కాదు, అందరికీ. ఈ సవాసం ఎవరితో? మూర్ఖుతుడా. ఈ సవాసం వాక్యం కలిగిన జ్ఞానవంతుడా. వాక్యం కలిగిన జ్ఞానవంతుతో సవాసం చేస్తే ఇంకా జ్ఞానం నీకు లభించదు. నీ ప్రవర్తన కూడా మార్చుకుంటావు. ఈ ప్రవర్తన అంతటినీ కూడా నువ్వు మార్చుకోగలుగుతావు. నిన్న మన వారం నేను చెప్పాను, పరమగీత గ్రంథంలో ఒక మాట చెప్పాను, వచ్చే వారం చెప్తానన్నాను. ఈ ప్రవర్తన విషయంలో ఎలా ఉండాలి అనే దాని గురించి నువ్వు జాగ్రత్తగా ఏ విధంగా ఉండాలి, అసలు సంఘం ఎలా కోరుకుంటున్నాడు దేవుడు, సంఘంలో దేవుడు తన యొక్క బిడ్డలైన వారిని ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అని దాని 7వ అధ్యాయం పరమగీతాల్లో మొదటి వచనాన్ని చదవండి. రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నీవు ఎంత అందంగా నడుచుకుంటున్నావు. ఏం చేస్తున్నావు? నడుచుట అంటే ప్రవర్తన. ఎంత అందముగా ప్రవర్తిస్తున్నావు, ఎంత అందముగా నీవు నీ ప్రవర్తన ఉంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి ఎంత చక్కటి మాట. రాజకుమార పుత్రిక, విడదీశారు ఇక్కడ. పుత్రిక అంటే సంఘం. అందరు సూత్రం చెప్పండి. పుత్రిక అంటే సంఘం. రాజకుమార అంటే యేసుక్రీస్తే రాజకుమారుడు. యేసుక్రీస్తే రాజకుమారుడు. అయితే ఆ రాజకుమార పుత్రిక, ఆ సంఘం ఎంత అందంగా నడుస్తుందో చూడండి. కొంతమంది ప్రవర్తన చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుందో తెలుసంటే వచ్చేసుకొస్తుంది అంటాం కదా. ఆ పిల్లలు చూసి నేర్చుకో అని అంటామేమో. ఆ పిల్లలను చూసి నేర్చుకో అని అంటాం లేదా? కానీ దేవుని పిల్లలు గమనించిన, అంతేకాదు విశ్వాసంలో కూడా పెద్దవాళ్ళని కూడా అంటాం, ఆ సహోదరుని చూసి నేర్చుకో, ఈ సహోదరుని చూసి నేర్చుకో. సూత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మధ్యాహ్నం చెప్తున్నాను, కొంతమంది జ్ఞానం కలిగిన వాళ్ళు, భక్తి కలిగిన వాళ్ళు ఉంటారండి. వాళ్ళని చూసి మనము భక్తి నేర్చుకోగలుగుతాం.
ఇప్పుడు నేనున్నాను. యేసు ప్రభు నమ్మకం ముందు చర్చికి వెళ్ళాము, యేసు ప్రభు నమ్మాము. అది సంఘంలో చాలామంది వాక్యానుసారంగా నడుచుకుంటున్నది. బ్రదర్స్లోను సిస్టర్స్లోను చాలామంది ఉండేవాళ్ళు. వాళ్ళ ప్రవర్తన చూస్తే చాలా మంచిగా ఉండేది. వాళ్ళని చూసి నీ భక్తి నేర్చుకున్నాను, వాళ్ళని చూసి దేవుని భయం నేర్చుకున్నాను, వాళ్ళని చూసి దేవుని నీతి నేర్చుకున్నాను, వాళ్ళని చూసి ఎలా బ్రతకాలి దేవునిలో అని నేర్చుకున్నాను, ఎలా పాడాలో నేర్చుకున్నాను, ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకున్నాను, ఎలా బ్రతకాలో నేర్చుకున్నాను, పక్కవాడు ఎలా మాట్లాడాలో కూడా నేర్చుకున్నాను. ఈరోజు భక్తి కలిగింది వాళ్ళని చెప్పుకుంటూ వాళ్ళ మాటలు బాగోలేదు, చాలా చాండాలంగా మాట్లాడతారండి. పక్కవాడి మీద, ఎవరి మీద వాళ్ళ మాట బాగోదు. కానీ దేవుని బిడ్డలే, పేరుకు వారు దేవుని బిడ్డలు అని చెప్పుకుంటారు, కానీ వాళ్ళ మాటలో ఏమి కూడా శుద్ధ హృదయం ఉండదు, శుద్ధాత్మ ఉండదు. అయితే నేను అంటాను, నువ్వు ఏమి నేర్చుకుంటున్నావు? దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి ఏ వాక్యం నేర్చుకున్నావు నువ్వు? బైబిల్ గ్రంథంలో పౌలు గారు కనబడింది, ఆయన మాట్లాడుతున్న మాట. దేవుని స్తోత్రం. ఏమి నేర్చుకుంటున్నావు నువ్వు? ఈ వాక్యం ఎలాగే ఉంచండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూద్దాము. దయచేసి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉండండి, చెప్తాను. ఏమంటుందంటే, పోకిరి శాస్త్రైనను, సరస్వతులైనను, ఊతులైనను, 5వ అధ్యాయం మీరు ఉచ్చరింపవలెను గాని 4వ వచనం చదవండి. మీరు నా కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ ఆగండి. ఏం ఉచ్చరింపాలి మీరు? కృతజ్ఞత వచనమే. దేవుని బిడ్డలైతే, విశ్వాసులైతే జాగ్రత్త. మీరు బూతులైనను, అసలు దైవభయం ఉన్నవాళ్ళైతే, నా మాట అదే కదండి, దైవభయం ఉంటే వాక్యం ఏం చెప్తుంది? నీవు ఇచ్చిన వాక్యము నాకు భయం పుట్టిస్తుంది మనుషుల్లో. ఎలా మాట్లాడాలి? వాళ్ళు మనం ఏమనుకుంటారు, మన గురించి ఏం మాట్లాడుకుంటారు? ఏమి లేదు. ఇక బూతులేను, పోకిరి మాటలేను, పోకిరి మాటలండి. జాగ్రత్త, పోకిరి మాటలండి. మీరు ఎవరైనా ఇటువంటి అలవాట్లు నేర్చుకున్నారా? పెద్దవారు కానీ చిన్నవారు కానీ నేర్చుకున్నట్టు పోకిరి మాటలు చూస్తామండి. ఎవరు కుర్రవాళ్ళు పోకిరి మాటలు మాట్లాడుతూ ఉంటారండి. వాళ్ళు వెళ్తుంటే ఆడవాళ్ళ మీద, ముసలి వాళ్ళ మీద, పెద్ద వయసు వచ్చిన వాళ్ళ మీద పోకిరి మాటలు మాట్లాడుతుంటారండి. సరస్వతులండి. ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగ్గవు. అంతేనా?
ఇవి మీకు తగు. దేవుని స్తోత్రం చెప్తున్నారు. సంగమా, దేవుని వాక్యం కలిగిన దానిలో అయితే, దేవుని వాక్యాన్ని ధ్యానించే దానిలో అయితే, వాక్యం ఏ దానిలో అయితే ఈ మాటలు ఎలా ఉన్నాయి? ఈ మాటలు ఎలా మాట్లాడుతున్నావు? ఈ ప్రవర్తన ఎలా ఉంది? రాజకుమార పుత్రిగా నీ పాదరక్షలతో నువ్వు ఎంత అందంగా ప్రవర్తిస్తున్నావు అని దేవుడు మాట్లాడిన మాట మరొకసారి ధ్యానం చేద్దాం. మరొకసారి చూద్దాం. అందరూ కూడా తెరండి. 7వ అధ్యాయం పరమగీతాలు 5వ వచనం. రాజకుమార పుత్రిక, ఆ, ఈ పాదరక్షలతో ఆ, నీవెంత అందముగా నడుచుచున్నావు. ఆ, ఈ గురువులు ఆ, శిల్పకారి చేసిన ఆ, ఆభరణ సూత్రములు ఆడుచున్నవి. సారండి. ఏమంటున్నాడంటే ఇక్కడ నీ పాదరక్షలతో అంటే పాదరక్షణ అంటే పాదాలకు దొరుకునేది జోడు. అంటే నీవు నీ ప్రవర్తనలో, నీ నడకలో దేవుని వాక్యం కనిపించాలి. దేవుని వాక్యం నీకు కనిపించాలి. అంతేకాని తప్ప దీన్ని చూసినప్పుడు నీ ప్రవర్తనలో వేరొకటి కనిపించకూడదు. కనుక దేవుని బిడ్డలైన మీరు గమనించండి, దేవుని వాక్యం వల్ల ప్రయోజనం ఏంటి అంటే, వాక్యం నిన్ను బైబిల్ పుట్టించి దేవుని కొరకు బ్రతికేటి వ్యక్తిగాను, సహోదరుడిగాను దేవుని వాక్యం తీర్చిదిద్దుతుంది. కనుక దేవుని వైపు కావాలి. బైబిల్లో చాలామంది దేవునికి భయపడి వణికి దేవుని సన్నిధిలో భక్తి కలిగి దేవుని కొరకు ఎదురు చూసినట్టు మహాభక్తులతో మంది ఉన్నారు. కనుక ప్రియులారా, వాక్యం వల్ల ప్రయోజనాలు ఇంకా ఏంటి ఉందంటే, బాధలో నెమ్మది కలిగిస్తుంది. వాక్యం ఏం చేస్తుందండి? నెమ్మది కలిగిస్తుంది. నీకు నెమ్మది లేదు అంటే ప్రార్థన చేయి. నీకు నెమ్మది లేదనుకో, వాక్యం విను, వాక్యం చదువుతాం. 119వ కీర్తన 50వ వచనం. 119. నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఈ వాక్యం మీద బ్రతికించి ఉన్నది. నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. చూడండి, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించి ఉన్నది. ఏది కలిగించింది? ఈ బాధలో, ఈ కష్టాల్లో, ఈ సమాధానంలో, ఈ అసమాధానంలో, నీకు సమాధానం కలిగించింది దేవుని వాక్యమే. చాలాసార్లు దేవుని బిడ్డలారా, ఎలాగ మనకి నెమ్మది కలిగిస్తుందో తెలుసంటే, ఇంట్లో బిడ్డలు తల్లిదండ్రుల మీద పోరాడుతున్నారనుకోండి, నీకు నెమ్మది కలగాలి అంటే ఆ తల్లి కానీ ఆ పిల్లలు కానీ దేవుడు చెప్పిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యంలో చెప్పింది కానీ తల్లిదండ్రులు నెమ్మదించాలి. దేవుని వాక్యంలో చెప్పింది కదా, జాగ్రత్తగా తల్లిదండ్రులు ఎదిరించకూడదు అని పిల్లలు జాగ్రత్త పడాలి. అంటే ఇప్పుడు ఏది నెమ్మదించింది? అది వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నారు కనుక, ఆమె వాక్యం జ్ఞాపకం చేసుకుంది కనుక, అతను వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు కనుక ఏమయ్యాడు? కంట్రోల్ అయ్యాడు. అయ్యో, దేవుని వాక్యం ఇలా ఉంది కదా, నేను జాగ్రత్తగా మాట్లాడాలి అని భార్య పట్ల, బిడ్డల పట్ల, ప్రజల పట్ల,
చుట్టుపక్కల వారి పట్ల, సంఘం పట్ల. ఏమండి, వాక్యం కలిగిన వాళ్ళు అలాగే ఉంటారండి. ఏంటి ప్రయోజనం వాక్యం వల్ల అంటే? నువ్వు నెమ్మది పొందుతావు. కొంతమందికి నెమ్మది ఉండదండి, కలవరమే కలవరం. ఎవరన్నా ఏదైనా అన్నా, ఎవరన్నా ఏదైనా చిన్న విషయం తెలిసినా కలవరపడిపోతుంటారు. అడిగే వరకు వాళ్ళకి నిద్ర పట్టదు, మరి గొడవకి వెళ్ళే వరకు నిద్ర పట్టదు, సమస్య తీసుకొచ్చే వరకు కూడా నిద్ర పట్టదు. కానీ అలాంటి సమయంలోనే, అలాంటి పరిస్థితుల్లోనే ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని? ఆ సహోదరుని ప్రేమించాలని వాక్యం చెప్పింది. దేవుని యొక్క నిర్దోషమైన మనసు కలిగి ఉండాలని చెప్పింది కనుక అది మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో వెంటనే అవతల వారి పట్ల మనం కలిగి ఉండవలసిన అభిప్రాయాన్ని తొలగించుకుని సమాధానంగా ఉండడానికి, నెమ్మదిగా ఉండడానికి దేవుని వాక్యము మనకి ఎంతగానో సహాయపడుతుంది. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని సంఘమైన మీరు దేవుని వాక్యం మీద ఆధారపడండి. మీకు సమస్య వచ్చినప్పుడు వాక్యం మీదే మీరు నిలబడండి. అప్పుడప్పుడు నాకు సమస్యలు వస్తుంటాయి, అప్పుడప్పుడు కూడా నాకు సమస్యలు కలుగుతుంటాయి పిల్లల వలన, అప్పుడప్పుడు కూడా ఇంట్లో పెద్దవాళ్ళ వల్ల కూడా సమస్యలు కలుగుతుంటాయి. అప్పుడు నేను ఆవేశంగా ఉన్నప్పుడు వెంటనే నేను ఏం చేస్తానంటే కాసేపుని ఆలోచించి దేవుని వాక్యాన్ని జ్ఞానం చేసుకుంటాను. ఇలా ఉంది కదా, ఇలా ఉంది కదా, ఇలా ఉంది కదా అంటే మనం నెమ్మదిగా ఉండాలి. దేవుని బిడ్డలు దేవుని సన్నిధిలో జాగ్రత్తగా విసుకోవాలి అని అనగా అనుకుని వెంటనే నాలో నుండి పరిస్థితులు అన్ని కూడా నెమ్మదిగా దేవుడు తీసుకొస్తాడు. అందరూ స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అందుకని వాక్యం కలిగి ఉండాలి. వాక్యమే నీ జీవితంలో మంచి చేస్తుంది. వాక్యమే నీ జీవితంలో మంచి చేయడానికి సిద్ధంగా ఉంది. అందుకని మీ బైబిల్లో వాక్యాన్ని మీరు చదవాలి. మీలో ఎంతమంది బైబిల్ చదువుతారు? రోజు వాక్యం చదువుతానండి, రోజు వాక్యం చదువుతానని వాడు ఎవరు చెప్పండి సార్? ఎవరు చదువుతారా? అమ్మా నేను చదువుతా అన్నవాడు ఒకసారి చెప్పేది. అమ్మా ఎవరు చదువుకోలేదా? చదువుతారా? చెప్పేది. అమ్మా మీకు చదువుకున్నా కదా, చదవా? అమ్మా వాక్యం కాదు, మీరు చదువుకున్నారు కదా, చదవరా? ఇంకా మీరు ఏం చదువుతారు? మీకు దేవుడు ఇచ్చిన ధైర్యంగా చదవకపోతే మీ టైం అంతా ఏం చేస్తున్నారు? అమ్మ మీరు టైం అంతా తెలుసుకున్నారా? మరి ఏం చేస్తున్నారు? టైం అంతా ఏం చేస్తున్నారు? అమ్మ నువ్వు చదువుతావా? చదవట్లేదా? చదువుతావు అసలు? అప్పుడప్పుడు చదువుతావు కదా, నేను అలా చెప్పు. కానీ అలా కాదు, కానీ బోధిస్తుంది. అమ్మ మీరు చదువుతారు, అప్పుడప్పుడు చదువుతారు, అప్పుడప్పుడు కాదు కానీ చదవాలి. పిల్లలు అనవసర పిల్లలు మీరు చదువుతారా? మరి చదవాలి. మీరు పుస్తకాలు కింద తర్వాత పుస్తకాలు తీసుకుని చదువుకుంటారు స్కూల్లో. చదువుతావు వీళ్ళు అప్పుడప్పుడు చదువుతావు, అప్పుడప్పుడు చదువుతా. ఇది అప్పుడప్పుడు తోటేద్దాం కదా. మనం 3 పూట్ల భోజనం చేస్తాం, లేదా 2 పూట్ల భోజనం చేస్తాం. దేవుని వాక్యం కూడా మన ఆత్మకి భోజనం లాంటిది, ఆహారం లాంటిదని ఎస్కేల్ తెలుగులో చెప్తాడు. కానీ బైబిల్ చదవండి. కొంతకాలం పోతే ఈ బైబిల్ చదవడానికి కూడా అవకాశాలు ఉంటాయో ఉండవో తెలియదు. అవకాశం ఉన్నప్పుడే కనుక వాక్యం చదవాలి. ఒక రోజు వస్తుంది వాక్యం కోసం అండి. ఈ యొక్క దిశ నుంచి ఆ దిశ వరకు వెళ్ళినా వాక్యం జరుగుతుంది. తూర్పు నుంచి పడవలోకి వెళ్ళినా, పడవ నుంచి ఉత్తరానికి వెళ్ళినా, దక్షిణా నుంచి మనం అనగా తూర్పుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వాక్యం జరుగుతుంది.
అలాంటి రోజులు రాబోతున్నాయి. దయచేసి వాక్యం చదవండి. వాక్యంలో ఉన్న ప్రయోజనం ఏంటంటే యుగ ఉంటాం. అవసరం తెరవచ్చారు చూద్దాం. వాక్యం అంగీకారం ఉంటేనే అవసరం. ఎన్నో అధ్యాయం చెప్పండి. అవసరం ఎన్నో అధ్యాయం 11వ వచనం నుంచి ఒకసారి చెప్తారా? రాబో దినములందు ఏ దినాలండి అని చెప్పినట్టుగా రాబోతున్నది మనకు వచ్చే దినాలను దేశంలో క్షామములు పుట్టించును. ఏంటో దేశంలో నేను క్షామములు పుట్టించును. క్షామమును పుట్టించుతాను. క్షామము అంటే క్షామము క్షామము క్షామం కాదండి, అంటే కరువు పుట్టిస్తాడండి. అంటే కరువు పుట్టిస్తాడండి. భోజనం లేక కాదు, నీళ్ళ కాదు, చదవండి. అది అన్నపానములు లేకపోవట చేత, అది అన్నపానం లేకపోవడం చేత కాదు, కళ్ళు క్షామము కాక, అది కాక కరువు కాక యెహోవా మాట వినకపోవట వలన, దేవుని మాట వినకపోవడం వలనే క్షామం కలుగును. క్షామముగా ఉండదు. ఇదే యెహోవా దేవుని సూత్రం చెప్పండి. దేవుని చూసారా కింద చదవక. కాబట్టి జనులు, కాబట్టి మీరే జనులు ఏం చేయాలి? యెహోవా మాట వెదకుటకై, దేవుని మాట ఎదుగుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకును, చూడండి ఈ పక్క నుంచి ఆ పక్క వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును, ఉత్తర దిక్కు నుంచి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు. అది దొరకనే దొరకదు. సూత్రం చెప్పండి, చెప్పండి. కానీ ఇప్పుడు మందిరానికి వచ్చి నిద్రపోయేవాడు, మందిరానికి వచ్చి సభలు వెళ్ళిపోయేవాడు, మందిరానికి వచ్చి వాక్యం వినకపోకుండా వెళ్ళిపోయేవాడు, మందిరానికి వచ్చి వాక్యం వినకపోకుండా ఆయనతో మాట్లాడేవాడు. ఒక రోజున ఈ వాక్యం వరకు అండి ఎంతో తాపత్రయపడతారండి. ఎక్కడ దొరుకుతుందా వాక్యం, ఎక్కడ దొరుకుతుందా వాక్యం అని నువ్వు ఎన్నో సందులు గొంతులు ఎదుగుతూ ఎక్కడ దొరకదండి. కనుక కొరవ ఉంటుంది. కనుక అలాంటి వాక్యం నీ జీవితంలో ఈ రోజు దొరుకుతున్న కాలం కదా. యెషయా 55 అధ్యాయం యెహోవా దొరుకుతారని కుడి చూడండి. 55 అధ్యాయం ఎన్నో వస్తుంది. వస్తుంది చెప్పమ్మా. 6వ వచనం. యెహోవా దొరుకు కాలమందు దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోవా దొరుకు కాలమందు అనగా దేవుని వాక్యం దొరుకు కాలమందును, దేవుడు దొరుకు కాలమందును ఏం చేయాలి? వాక్యం ఇప్పుడే దొరుకుతుంది, ఇప్పుడే ఉంటుంది. బైబిల్ తర్వాత నీ దగ్గర బైబిల్ పడిపోతుంది. కనుక దేవునికి సమయం ఇచ్చాడు. ఇంట్లో సమయాన్ని పోగొట్టుకు. ఒక్క 5 నిమిషాలు దొరుకుతుంది చదువు బైబిల్. అయ్యో నన్ను ఆదరించే వాక్యం లేదే, అయ్యో నన్ను ఆదుకునే వాక్యం లేదే, నన్ను నిన్ను కలిగించే వాక్యం లేదే, నన్ను స్వస్థపరిచే వాక్యం లేదే, అయ్యో నా పరిస్థితి మార్చే వాక్యం లేదే అని దాని వరకు ఎదుగుదానికి ఎక్కువ తిరుగుతావు. అది తిరిగి సమయం దాటిపోయిన తర్వాత నువ్వు ఎదుగుతావు. దేవుని బిడ్డలారా, దాటిపోకుండా ఏం చేయాలంటే అనగా ఎదగాలి. దారి పక్కకు గుడ్డి భిక్షగాడు యేసు ప్రభువారు వస్తుంది. దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తున్నాడు. ఎందుకంటే ఇంకా కాంచీపుడికి దాటి వెళ్ళిపోతాడు. దాటి వెళ్ళిపోయాడంటే ఇతని కళ్ళు విషయంలో ఎవరు బాగు చేస్తారు, ఎవరు స్వస్థపరుస్తారు, ఎవరు ఆయన తన జీవితానికి బాగు. కనుక దాటిపోకుండానే కరుణించు కరుణించు అని దాటిపోకుండానే యేసయ్యను పట్టుకున్నాడు. అందుకు స్తోత్రం గట్టిగా చెప్తారు. కనుక బాధలో నెమ్మది కలిగించేది దేవుని
వాక్యమే. ఏమండి మిమ్మల్ని ఏం చేస్తుందో తెలిసిన వాక్యము ప్రయోజనకరంగా చేస్తుంది, ప్రయోజనకరంగా చేస్తుందని దేవుని వాక్యం శ్రమిస్తుంది. ఇంకా చూస్తే ఈ యొక్క వాక్యం చూద్దాం కీర్తన గ్రంథంలోనే ఇంకేం చేస్తాడు. 119 కీర్తన మరొక మాట చదువుకుందాం. 92వ వచనం. ఈ ధర్మశాస్త్రము ఈ ధర్మశాస్త్రము నాకు సంతోషం కలగని ఎడల దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇక్కడ ఈ వాక్యంలో దేవుని వాక్యం పడినది ధర్మశాస్త్రం ఏదైతే ఉందో సంతోషం కలుగజేస్తుంది. దేవుని వాక్యం సంతోషాన్ని కలుగజేస్తుంది. కొంతమందికి వాక్యం ఇస్తున్న వాటికి సంతోషం కలగలేదు. కొంతమందికి వారి జీవితాన్ని మార్చుకోలేని వాడికి, జీవితాన్ని తిట్టుకోలేని వాడికి దేవుని వాక్యం సంతోషంగా ఉండదండి. వాడు ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది, పొడుస్తున్నట్టుగా ఉంటుందండి, అనగా నరికినట్టుగా ఉంటుందండి, ఇంకా చెప్పాలంటే తిట్టినట్టుగా ఉంటుందండి. కానీ దేవుని ధర్మశాస్త్రము నీకు సంతోషాన్ని ఇస్తుంది తప్ప ఈ శ్రమయందు నష్టపోతున్నప్పుడు నువ్వు భారంగా ఉన్నప్పుడు నిన్ను బలపరుస్తుంది దేవుని యొక్క వాక్యం. అందుకని దేవుని వాక్యము మనము ధ్యానం చేయాలి, వాక్యం మనం వినాలి. వాక్యం మన ప్రయోజనం ఏంటంటే నిన్ను నీ జీవితాన్ని సంతోషకరంగా చేయడానికే దేవుడు ఆ వాక్యానికి ఇచ్చాడు. కీర్తన గ్రంథంలో మొదటి కీర్తనలో 2వ వచనంలో మాట తెలుసుకోండి. యెహోవా ధర్మశాస్త్రములను ఆనందించుచు దేవారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువ నాటబడినదై ఆకువాడక తన కాలమును పొలమికి చెట్టువలె నుండెను. చూడండి, దేవుని వాక్యం నేను ఫలింప చేస్తుంది. యెహోవా ధర్మశాస్త్రమును దేవారాత్రం ధ్యానం చేసేవాడు చూడండి సంతోషంతో ఆనందంతో ధ్యానం చేసేవాడు. అతని జీవితం ఆ నీటి కాలంలో నాటబడిన చెట్టుల నుండి వాళ్ళు ఏం చేయబడతారంటే ఫలిస్తారు, వాళ్ళ కుటుంబం ఫలిస్తుంది, వాళ్ళ బిడ్డలు ఫలిస్తారు. ఎందుకంటే వాక్యంలో ఉన్నారు కనుక, వాక్యంలో జీవిస్తున్నారు కనుక, వాక్యంలో నడుస్తున్నారు కనుక వారు ఆ వాక్యం వల్ల ప్రయోజనములు ఏమిటి అంటే భరించేటి వారిగా ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుని వైపు కలిగి ఉన్నావా? ఈ బాధల్లో ఓదార్పును ఇవ్వడానికి, నెమ్మది ఇవ్వడానికి వాక్యం సిద్ధంగా ఉంది. వాక్యం వల్ల ప్రయోజనం ఏమిటో అనుకుంటున్నాను, సంతోషాన్ని ఇవ్వాలని ఉంది కనుక నీ జీవితం వాక్యంలో తప్ప సంతోషం ఎక్కడ లేదు. తాగే దాంట్లో లేదు, తినే దాంట్లో లేదు, చూసే దాంట్లో లేదు, అనుభవించే దాంట్లో లేదు. సంతోషం ఎందులో ఎత్తుకుంటున్నారండి, దేంట్లో ఎత్తుకుంటున్నారండి. అందులో సంతోషం ఉంది, ఇందులో సంతోషం ఉంది, అక్కడ సంతోషం ఉంది, ఇక్కడ సంతోషం ఉంది అని ఎదుర్కొంటున్నారు. కానీ దేవుని వాక్యంలో తప్ప ఎక్కడ కూడా సంతోషం లేదు. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషనీయని ఎడలా. చూడండి, అయితే దీనికి అర్థం ఏంటంటే ధర్మశాస్త్రం సంతోషం ఇస్తుంది కనుక మనకి శ్రమ కలిగినప్పుడు మనం నశించుకోకుండా మనకి ఏమవుతుందంటే అది సంతోషాన్ని ఇచ్చి బలపరుస్తుంది. ఇంకా చెప్పాలంటే చెట్టు వల్ల నాటి మనకి నీళ్లు పోస్తుంది వాక్యము. అది అప్పుడు మనం ఆనందంతో పోతపోస్తాము, ఆనందంతో భరిస్తాము దేవుని కొరకు. అందరూ కూడా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇలాంటి చక్కటి వాక్యాలు, దేవుని వాక్యం వల్ల కలిగే ప్రయోజనాలు మనకు కనపడుతున్నాయి. కనుక ఈ చేతిలో ఉన్న వాక్యము మరొక పాస్టర్ చేతిలో ఉంటుంది, మరొక స్వార్థిక చేతిలో ఉంటుంది, ఇదిగో నీ చేతిలో ఉంటుంది. ఇదిగో నిన్ను దిద్దేది, నీ జీవితాన్ని చక్కపరిచేది వాక్యం కనుక ఈ వాక్యం వల్ల
ప్రయోజనాలు ఎంతో అవసరత. కనుక వాక్యము ఈ జీవితంలో శాపగ్రస్తమైనది అని అనుకున్నట్లయితే మీకు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇశ్రాయేలీయులు అలాగే అనుకున్నారండి. ఇర్మియా తాను వాక్యం ప్రకటిస్తుంటే అనగా వాళ్ళు అనుకున్నారు, నేను చెప్తున్న వాక్యం చెప్తున్న ప్రకటన మీకు శాపగ్రస్తముగా కనబడుతుందా, జాగ్రత్త, మీకు తీర్పు వస్తుంది అని ఇశ్రాయేలు గురించి మాట్లాడటం జరిగింది. కనుక ఆ వాక్యములోని ప్రయోజనములు అది ప్రవక్తలు చెప్పిన, భక్తులు చెప్పిన, అపస్తులు చెప్పిన, సేవకులు చెప్పిన, పాస్టర్లు చెప్పిన, సహోదరు చెప్పిన, ఎవరు చెప్పినా కానీ ఈ వాక్యం ప్రయోజనములని తెలుసుకుని మంచిగా దేవుడు ఎదగాలని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఇచ్చిన మాటలు దీవించును కాక. ఆమేన్.